హాయ్ హలో నమస్తే నా పేరు బాలాజీ అండి. మీరు మన వీడియోస్ చూస్తుంది ఫస్ట్ టైం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా ముందు చాలా వస్తాయి. మా జర్నీ అయితే ఫస్ట్ గుంటూరులో మధ్యాహ్నం 12:30కి స్టార్ట్ అయింది. బస్సులో బయలుదేరామండి. అక్కడి నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడలో స్వర్ణ జయంతి అనే ట్రైన్ మధ్యాహ్నం 2కి ఎక్కి దాని తర్వాత రోజు నిజాముద్దీన్లో ఈవినింగ్ 6కి దిగాం. తర్వాత ట్రైన్కి ఇంకా చాలా టైం ఉందని చెప్పి అక్కడే ఇండియా గేట్ అవన్నీ చూసుకొని కాసేపు షికారు చేసేసి అర్ధరాత్రి 12కి మళ్ళీ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 6 కల్లా హరిద్వార్ స్టేషన్లో దిగామండి. ఇది హరిద్వార్ స్టేషన్. ఈ స్టేషన్ బయటే సోంప్రయాగ్ వెళ్ళే బస్సెస్ కూడా ఆగుతాయి. ఇప్పుడు మనం ఆ బస్సే ఎక్కాలన్నమాట. సోంప్రయాగ్ వెళ్ళడానికి ఈజీగా 8 to 10 అవర్స్ అయితే పట్టుద్ది. మీలో ఎవరైనా బస్ జర్నీ పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ 8 to 10 అవర్స్ మీరు బస్సులోనే ప్రయాణించాలి. నా పక్కనే ఉన్నాడు చూసారా, వాడి పేరు రజనీకాంత్. వాడు పుణ్యమా అంటూనే నేను ఈ ట్రిప్కి అయితే వచ్చాను. ఇప్పుడు అయితే బస్ పడని వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. అందుకే ఈ బస్ జర్నీ అంతా కూడా నేను చాలా అంటే చాలా లైట్ ఫుడ్డే తీసుకున్నాను. వీలైనంతసేపు పడుకోవడానికి ట్రై చేశాను. అప్పుడప్పుడు లేచినప్పుడు పక్కనున్న వ్యూస్ అయితే చూస్తానికి ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. మనతో పాటే మన పక్కన ఒక చిన్న నది కూడా వస్తుంది. దాని పేరే మందాకిని రివర్. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఈ ట్రిప్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అలానే ఇట్లా వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక చాపర్ అయితే రోడ్డు మీద ఆగిపడిపోయింది. అదేంటో అని కనుక్కుంటే వెళ్ళే చాపర్ సంథింగ్ ఏదో ప్రాబ్లం అయ్యి ఇక్కడ రోడ్డు మీదే ల్యాండ్ చేశారంట. అప్పటి నుంచి అయితే ఇక్కడే ఉండిపోయింది. మనం సోంప్రయాగ్కి చేరువవుతున్నాము అనగా మీకు చాలా ఇట్లా చాపర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి కూడా డైరెక్ట్గా చాపర్స్లో మనం కేదార్నాథ్కి అయితే చేరుకోవచ్చు. ఈచ్ పర్సన్ 6000 అలా ఛార్జ్ చేస్తారండి. సీజన్లో అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తారు, అన్సీజన్లో అయితే కొంచెం తక్కువగా ఛార్జ్ చేస్తారు. ఎలాగైతేనే మేము ఈవినింగ్ 4 కల్లా సోంప్రయాగ్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ రూమ్స్ తీసుకుందాం అనుకున్నాం, కానీ తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ గౌరీకుండ్కి కూడా వెళ్ళాలని తెలిసింది. ఎర్లీ మార్నింగ్ గౌరీకుండ్కి వెళ్ళాలంటే రష్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి జీప్స్ చాలా తక్కువ ఉంటాయి. దానికి కూడా చాలా లైన్ ఉంటుంది అని చెప్పేసి మేము ఇప్పుడే గౌరీకుండ్కి కూడా వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి జీప్స్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ వాటర్ చూసారండి, చాలా క్లియర్గా ఉన్నాయి. మేము వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నాను మీకు తర్వాత అర్థమవుతుంది. వన్స్ జీప్స్ దగ్గర రాగానే అబ్బో చాలా అంటే చాలా రష్ ఉంది. ఒక్క జీప్కి వచ్చేసి 50 మంది కొట్టుకుంటున్నారు. ఎలాగో అలా కష్టపడి ఒక జీప్ అయితే ఎక్కగలిగాము. ఎక్కి మేము గౌరీకుండ్కి అయితే వచ్చాము. ఇక్కడ లైన్ చూసారా, ఈ లైన్ ఏంటంటే గౌరీకుండ్ నుంచి సోంప్రయాగ్కి వెళ్తానికి జీప్స్ కోసం ఉన్న క్యూ అనమాట. వన్స్ గౌరీకుండ్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఉండటానికి తినడానికి ఎటువంటి లోటు ఉండదు. కాకపోతే సీజన్ అన్సీజన్ బట్టి రేట్లు అయితే మారుతూ ఉంటాయి. మేమైతే గంట సేపు సెర్చ్ చేసి చాలా అంటే చాలా బేరం ఆడి ఫైనల్గా 2500కి అయితే ఒక రూమ్ అయితే దొరికిందండి. సీజన్ అన్సీజన్ బట్టి ఇక్కడ రూమ్ రేట్లు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 3 కల్లా లేచి మొత్తం ఫ్రెష్ అయ్యి బ్యాగ్స్ అన్ని సర్దుకొని అదే హోటల్లో కింద లాకర్లో పెట్టేసేసి మార్నింగ్ 4 కల్లా అయితే మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక స్టిక్ అయితే కొనుక్కోండి. 50 రూపీస్ అలా ఉంటుంది. ఎందుకంటే మీ ట్రెక్కింగ్ మొత్తం కూడా అదే ఒక మంచి ఆధారంగా ఉంటుంది. వన్స్ ఇలా వెళ్తూ ఉండగా మీ పక్కన మంచి వ్యూస్ అయితే కనిపిస్తాయండి. ప్రతిదీ కూడా ఒక వ్యూ పాయింట్ లానే ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి కేదార్ గుడి దగ్గరికి 4 రకాలుగా వెళ్ళొచ్చు. 1 నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 2 గుర్రాల మీద వెళ్ళొచ్చు. గుర్రాల మీద 6000 8000 అలా ఛార్జ్ చేస్తారు. ఇంకోటి డోలీలు బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. అంటే మనిషి వెయిట్ని బట్టి వాళ్ళు రేట్ తీసుకుంటారు. మినిమం 10,000 12,000 అట్లా తీసుకుంటారు. ఇంకోటి సింగిల్ పర్సనే మోసుకొని వెళ్తారన్నమాట. అది కూడా వెయిట్ని బట్టి ఛార్జ్ చేస్తారు. ఇందులో కూడా సీజన్ అన్సీజన్ బట్టి రేట్లు అనేవి మారుతూ ఉంటాయి. గూగుల్ మ్యాప్స్లో చూస్తేనేమో ఇక్కడ నుంచి కేదార్నాథ్ టెంపుల్ 12 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. కాకపోతే అక్కడ ఎవరిని అడిగినా కానీ సరే 16 కిలోమీటర్స్ వస్తుందని చెప్తున్నారు. మేమైతే వచ్చేటప్పుడే బాదం పప్పులు, జీడిపప్పులు, ఖర్జూరాలు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే ఇక్కడున్న ఫుడ్ మనకి పడచ్చు పడకపోవచ్చు. మీరు కూడా అలా అరేంజ్మెంట్స్ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇలా వెళ్తూ ఉండగా దారి మధ్యలో చాలా వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మేము వచ్చింది సీజన్లో కాబట్టి రెయిన్స్ పడట్లేదు, చాలా తక్కువగా ఉన్నాయి. అదే ఇంకొంచెం మన ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో వచ్చారంటే మటుకి వర్షాలు కూడా బాగా పడి ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ కూడా ఎక్కువ అవుతాయి. చాలా డేంజరస్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి ఆ టైంలో. మేమైతే ఇప్పుడు జూన్లో వచ్చాం కాబట్టి
మంచిగానే ఉంది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదిగోండి మనం వెళ్ళే దారిలో ఇట్లా పక్కన అన్ని షాప్స్ అయితే ఉంటాయి, మనకి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. తినేవి కానీ, తాగడానికి కానీ, గ్లూకోజ్ ప్యాకెట్స్ కానీ ఇలాంటివన్నీ పక్కన దొరుకుతాయండి. చిన్నగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నేనైతే ఇక్కడ ఏమన్నా తిన్నాను అంటే అదొక్కటే ఒక ఐటెం, ఆలూ పరోటా అండి. అది తప్పితే ఇంకేది కూడా నేను తినలేదు. అదొక్కటే నాకైతే సెట్ అయింది అనిపించింది. కాకపోతే మా రజనీకి మాత్రం ఫుల్ హైజీన్ అనమాట. ఓన్లీ చాక్లెట్స్, బిస్కెట్స్, నట్స్ ఇలాంటివే తింటాడనమాట. మొత్తం ఎటు చూసినా పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద లోయలు, ఇలాంటి జలపాతాలు అన్నీ ఇవే కనబడతాయండి. వెళ్ళేటప్పుడు మాత్రం వాటర్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడైతే చాలామంది దిగి ఆడుకుంటున్నారు. కాకపోతే ఇలాంటివన్నీ చాలా డేంజరస్ అండి. పిల్లలతో వచ్చినప్పుడు అయితే అసలు ఇలాంటి రిస్క్ పనులు అయితే అసలు చేయొద్దు. ఈ వాటర్ అన్నీ కూడా పైన ఎక్కడో హిమాలయాస్ నుంచి కరిగి నీళ్ళలా మారి ఇటువంతా ఒక ప్రవాహంలా కొట్టుకొస్తూ ఉంటాయండి. అయితే వెళ్ళే దారిలో మీకు కొన్ని షార్ట్ కట్స్ కూడా కనబడతాయి. అవైతే ప్రిఫర్ చేయొద్దని నేను చెప్తాను. కాకపోతే నేనైతే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే నడిచి 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 షార్ట్ కట్స్లో వెళ్తాం బెటర్ అనిపిస్తుంది. కాకపోతే బీ కేర్ఫుల్ అండి, అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కేటప్పుడు జారినా దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బలతో పైదాకా నడుచుకుంటూ వెళ్ళడం అంటే చాలా కష్టం. ఇంకోటి షార్ట్ కట్స్ ప్రిఫర్ చేయడానికి గల ఇంకో కారణం ఏంటంటే మనం వెళ్ళే రూట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంతకేం బాగోదు. గుర్రాలు అవన్నీ ప్యాంటలు అన్నీ వేసి అట్లా ఉంటుంది. అదే వర్షం పడిందంటే ఇంకా దారుణంగా ఉండిద్ది. రూట్ అయితే మొత్తం బురదగా ఉంటుంది. అది బురద కాదు, గుర్రాల యొక్క షిట్ అనమాట. అదే రూట్లో గుర్రాలను తీసుకెళ్లే వాళ్ళు మనల్ని తోసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్కోసారి గుర్రాలు మన మీద పడతాయి, మనం ఎక్కడ పక్కన పడిపోతామా అని చెప్పి భయం కూడా వేసిద్దండి. ఆ డోలీలు వెళ్ళేవాళ్ళు కానీ అంతా చాలా అయితే క్లమ్జీగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు మాత్రం గ్లూకోజ్ ప్యాకెట్స్, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్, పారాసెటమాల్ ఇవి తీసుకెళ్తాం అయితే మర్చిపోవద్దండి. ప్రతి 5 to 10 minutesకి ఒకసారి ఇట్లా పైన చాపర్స్ అయితే వెళ్తూ ఉంటాయి. చిందా చెప్పాను కదా, సోంప్రయాగ్ నుంచి డైరెక్ట్గా చాపర్స్ బుక్ చేసుకొని డైరెక్ట్ కేదార్నాథ్కి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సోంప్రయాగ్ దగ్గర చాపర్స్ ఎక్కిన తర్వాత కేదార్నాథ్లో ఇది ల్యాండింగ్ ప్లేస్ అనమాట. ఆ పక్కనే ఇంకో హెలికాప్టర్ చూసారా కింద పడిపోయి ఉంది. అలాంటివన్నీ ఇక్కడ చాలా సహజం అండి. చాలామంది వాళ్ళ లైఫ్స్ని కూడా పోగొట్టుకున్నారు. ఇంకేదన్నా కానీ సరే దేవుడి మీద భారం వేసి వెళ్ళడమే అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు దేవుడి దర్శనానికి టికెట్ ఇక్కడైతే ఉండదండి. మీరు ముందుగానే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎందులో అంటే ఉత్తరాఖండ్ టూరిజం వెబ్సైట్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ ఇస్తే రిజిస్ట్రేషన్ అనేది మన మెయిల్కి వస్తుంది అనమాట. అది తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. ఆ స్కాన్ చేసే వాళ్ళు కూడా ఎక్కడో ఉండరు. ఇట్లా హెలికాప్టర్స్ ఆగుతున్నాయి కదా, ఇదే మనం పైకి వచ్చేసిన తర్వాత ఫస్ట్గా ఉండే ప్లేస్ ఇదే. కేదార్నాథ్ పైకి గుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో స్కాన్ చేసి పంపిస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడైతే మేము వచ్చేటప్పటికి మధ్యాహ్నం 2 అయింది. మాకు 10 hours అయితే పట్టింది పైకి రావడానికి. వన్స్ వచ్చిన తర్వాత క్యూ అయితే ఆ స్కాన్ చేసే వాళ్ళ దగ్గర దాకా ఉంది. ఇవి రోజు అవుతుందో లేదో అని చెప్పి ముందైతే మేము రూమ్స్ కోసం వెళ్ళాము. రూమ్స్ అయితే రేట్లు ఎక్కువ చెప్పారు, 2500, 3000 అట్లా చెప్పారు. అలానే క్యాంప్ స్టేయింగ్ కూడా ఉండిద్దని చెప్పారు. అదైతే మాకు 1000 చెప్పారు కానీ 800కి అయితే వచ్చిందండి. చిన్న క్యాంప్ స్టేయింగ్, అందులో 2 స్టే చేయొచ్చు. అంటే జస్ట్ పడుకోవడానికి మాత్రమే అది యూజ్ అవుతుంది అనమాట. వన్స్ క్యాంప్ స్టేయింగ్ తీసుకోగలనే ఇంకా మేము మా బ్యాగ్స్ అన్నీ అందులో పెట్టేసుకొని బయట పొజిషన్ ఎలా ఉందో చూద్దామని చెప్పి మేము బయటకు వచ్చాము. ఇక్కడ స్కానింగ్ చేసే కౌంటర్ దగ్గరికి వస్తే అక్కడ ఇంకా స్కాన్ చేస్తున్నారు, దర్శనానికి వదులుతున్నారు. సరే ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మేము మా టోకెన్స్ని స్కాన్ చేయించేసి దర్శనం లైన్ ఉండే కొద్దికి ఇక్కడైతే క్లైమేట్ అయితే చాలా కూల్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఏంటంటే అసలు ఇక్కడ శివుడు ఎలా వెలిశాడు అంటే పాండవులు వాళ్ళు చేసిన తప్పులు పోగొట్టుకోవడానికి శివుని దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంటే శివుడు నంది రూపంలో వాళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోతున్నాడు. ఆ టైంలో ఇంకా ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత భూమిలోకి అలా అదృశ్యం అయిపోయాడని చెప్పి చెప్తా ఉంటారనమాట. అందుకని ఆ నంది యొక్క పైన అది గుబ్బలాగా ఉంటుంది కదా, ఆ ఆకారంలోనే ఇక్కడ లింగాకారం అయితే ఉంటుందండి. ఇదైతే భీమశిల అని చెప్పి ఒక పెద్ద రాయి గుడి వెనక పక్క ఉంటుంది. 2013లో వచ్చిన ఫ్లడ్స్కి కొట్టుకొచ్చింది.
దీనివల్లే గుడికి ఏ ప్రమాదం జరగకుండా ఉందని చెప్పి దీన్ని కూడా ఒక దేవుళ్ళలానే ఇక్కడ జనాలు కొలుస్తూ ఉంటారు. ఇక్కడైతే చాలామంది అఘోరాలు వాళ్ళు వీళ్ళు అబ్బో చాలామంది ఉన్నారు. నైట్ టైం వ్యూ కూడా గుడి ఎంత బాగుందంటే చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏమీ కనపడదు, మొత్తం చీకటిగా ఉంటుంది కదా, ఏమీ కనపడదు. గుడి మాత్రం లైటింగ్స్లో చాలా బాగుంది. జనాలు కూడా చాలామంది ఉన్నారు. మేము వచ్చింది సీజన్లో వచ్చాం కాబట్టి జనాలు కూడా చాలామంది ఉన్నారు. వన్స్ మార్నింగ్ అయిన తర్వాత మాత్రం అస్సలు నాకు చూస్తానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఎందుకంటే నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా హిమాలయస్ని చూస్తానా అన్న ఒక డౌట్ అయితే ఉండేది నా చిన్నప్పటి నుంచి. ఇప్పుడైతే ఆ కళ నెరవేరిందనే చెప్పుకోవాలి. ఈ క్రెడిట్ అంతా కూడా మా ఫ్రెండ్ గారిది, రజనీకాంత్దే. ఎందుకంటే వాడి వల్లే నేను ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఎర్లీ మార్నింగ్ అయితేనే ఈ వ్యూ ఇంత అందంగా కనబడుతుందండి. ఎందుకంటే వన్స్ 10 దాటిందంటే మొత్తం ఫాగ్ వచ్చేసిద్ది అనమాట, మంచు. ఆ మంచు వల్ల ఈ వ్యూ అనేది అంతగా కనిపించదు. ఎర్లీ మార్నింగ్ అయితేనే ఇంత అందంగా కనిపిస్తుందండి. అసలు చూస్తానికి ఎంత బాగుందో చూడండి. అసలు యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ స్నానం చేసి ఇంకోసారి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. కాకపోతే అక్కడ నీళ్లు టచ్ చేస్తే కరిచేస్తున్నాయండి. అస్సలు దారుణం అంటే దారుణంగా ఉన్నాయి నీళ్ళు అయితే అక్కడ. ఇంకా మేము అంత ధైర్యం చేయదలుచుకోలేదు, ఎందుకంటే కిందకి కూడా మేము నడుచుకుంటానే వెళ్ళాలి. ఇదైతే మార్నింగ్ టైం వ్యూ అండి గుడి. అస్సలు ఇదండి అసలు మనం చాలా ఫొటోస్లో కానీ ఇది చూస్తూ ఉంటాం కదా, కేదార్నాథ్ గుడి, దాని వెనకాల మంచు కొండలు, అట్లా సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇది కేదార్నాథ్ బ్యాక్ సైడ్ గుడి బ్యాక్ సైడ్ అండి. ఇది ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే శంకరాచార్యుల వారి విగ్రహం అయితే ఉంటుంది. ఇది మేమైతే చూడలేదు, ఎందుకంటే మాకు వచ్చేసిన తర్వాత అంటే కిందకు వస్తున్న దారిలో అయితే తెలిసింది. ఇంకా మళ్ళీ వెళ్ళదలుచుకోలేదు. కానీ పెద్ద విగ్రహం చాలా బాగుంటుందంట, మీరైతే మిస్ అవ్వకుండా చూడండి. చాలామంది ఏం చేస్తారంటే వచ్చేటప్పుడు కానీ లేదా వెళ్ళేటప్పుడు కానీ ట్రెక్కింగ్ చేస్తారు ఒకవైపు, ఇంకోవైపు గుర్రాలు కానీ డోలీలు కానీ ఏదోటి బుక్ చేసుకుని వెళ్తారు. మేమైతే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు 2 సార్లు ట్రెక్కింగ్ చేసుకునే వెళ్ళాము. కాకపోతే వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మేము ఆ రూట్ని అయితే ప్రిఫర్ చేయలేదు. ఎక్కువగా మ్యాక్సిమం ఎంత వీలైతే అంత షార్ట్ కట్స్లోనే వెళ్తానికి ట్రై చేసాము. ఎందుకంటే మనకి వచ్చిన రూట్ ఎలా ఉంటుందో మనకు ఐడియా ఉంది కాబట్టి. ఇట్లా షార్ట్ కట్స్లో వెళ్ళే రూట్ కూడా బాగానే ఉంది, అంతగా ఇబ్బంది అయితే ఏం అనిపించలేదు. మేమే కాదు మాతో పాటు చాలామంది జనాలు అయితే ఉన్నారు. ఇట్లా షార్ట్ కట్స్లో కూడా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్లేస్ చూపిస్తా చూడండి మీకు. అసలు అదైతే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక మావాడు రసనాథ్ అవుతున్నాడా, ఐ మీన్ గ్లూకోజ్. ఇది చూసారా, ఇక్కడ కానీ ఏమన్నా క్యాంప్ వేసుకొని మనమే ఏమన్నా ప్రిపేర్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో అనిపించింది. కాకపోతే ఆ ఫెసిలిటీ అయితే ఇక్కడ లేదు. కాకపోతే ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మధ్యాహ్నం 2కి అయితే మేము గౌరీకుండ్ రీచ్ అయిపోయామండి. ఇక్కడ రూమ్ చెక్అవుట్ చేసేసి లగేజ్ బ్యాగ్స్ చేసుకొని ఇక్కడ నుంచి సోంప్రాయ్కి వెళ్తానికి జీప్స్ దగ్గర లైన్లో నుంచొని చాలాసేపు ఇంకా సోంప్రాయ్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ ఇంకా మేము మళ్ళీ స్టే చేయడానికి వెతికి మళ్ళీ ఒక 1500లో రూమ్ అయితే దొరికింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేచి సిరాపూర్ వెళ్ళి అక్కడ మార్నింగ్ 6కి బద్రీనాథ్ వెళ్ళే బస్సు అయితే ఎక్కామండి. మళ్ళీ చెప్పనవసరం లేదు, వెళ్ళేటప్పుడు వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. వామిటింగ్స్ రాని వాళ్ళు అయితే శుభ్రంగా మేల్కొని వ్యూస్ అన్నీ చూడొచ్చు. కాకపోతే వానాకాలం కానీ అలా వానాకాలంలో అయితే ల్యాండ్ స్లైడ్స్ జరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి, రూట్ చాలా దారుణంగా ఉంటుందని చెప్పారు. మేమైతే సేఫ్గా ఈవినింగ్ 6 కల్లా బద్రీనాథ్ అయితే చేరుకున్నాము. ఇది బద్రీనాథ్లో బస్ స్టేషన్ అండి. మళ్ళీ ఇక్కడ నుంచి మా రూమ్ సర్చింగ్ అయితే మొదలైంది. ఎట్టకేలకి ఉన్న వాటన్నిటిలో తక్కువగా కొంచెం మంచి రూము ఒక 2000లో అయితే మాకు దొరికింది. ఇంకా నేను ఆ హోటల్ పేర్లు అయితే చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు మళ్ళీ నెక్స్ట్ ఉంటాయో లేదో తెలియదు. మళ్ళీ ఈ హోటల్ చెప్పానని చెప్పి మీరు ఆ హోటల్కి వెళ్ళి అడిగితే ఆ రేట్లు ఆ టైంలో ఉండకపోవచ్చు. వన్స్ ఇంకా మేము రూమ్ చెక్ ఇన్ అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ మళ్ళీ ఇంకా దర్శనానికి కోసం అని చెప్పి వచ్చామండి. ఒక హోటల్లో టిఫిన్ చేద్దామని చెప్పి హోటల్లో కూర్చొని ఉంటే అక్కడి నుంచి ఇది వ్యూ అనమాట. ఇది అలకనంద రివర్, చూస్తానికి చాలా
మురికి నీళ్ళలాగా ఉన్నాయి కదా, కాకపోతే అదేంటంటే పైనుంచి వచ్చే వాటర్ అలా మారి అలా అయిందనమాట. అది ఎదురుగా కనిపిస్తుంది చూసారా, అదే మన బద్రీనాథ్ గుడి అనమాట. అన్ని ఇళ్లల్లో కలిసిపోయి ఉంది. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను జనరల్గా, అంటే బద్రీనాథ్ మూవీలో చూసి ఎట్లా ఉండిద్దా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే ఇక్కడ అంతా ఇళ్ళ మధ్యలో అది కూడా ఒక ఇల్లులాగా చిన్న గుడిలాగా కనిపించింది. కానీ ఎన్విరాన్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సేమ్ ఇక్కడ కూడా కేదార్నాథ్లో లానే దర్శనానికి ముందుగానే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది, సేమ్ ఉత్తరాఖండ్ టూరిస్ట్ వెబ్సైట్లో. ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్తున్నామండి. మేము అక్కడ టిఫిన్ చేయడానికి కూర్చున్నప్పుడు అయితే లైన్ మాకు కనిపిస్తూ ఉంది, కొంచెం దూరంలో ఉంది. అక్కడ నుంచి టిఫిన్ చేసి వెళ్ళే లోపు లైన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా మావాడైతే మ్యాచ్ అయితే చూస్తాం స్టార్ట్ చేశాడు. ఫుల్లీ డెడికేటెడ్ పర్సన్ అండి, అసలు దేనికి కూడా కాంప్రమైజ్ అవ్వడు. ఎట్టకేలకి ఒక 1 అవర్ 1.5 అవర్లో మాకైతే దర్శనం అయిందండి. లోపలికి మొబైల్స్ పంపిస్తున్నారు కానీ వీడియోస్ అయితే తీయనివ్వట్లేదండి. ఎవరైనా వీడియో తీయటం చూసారంటే మటుకి మొబైల్ తీసుకొని పగలగొట్టేయడం కానీ, లేదంటే తీసుకొని వాళ్ళ దగ్గరే ఉంచేసుకోవడం కానీ అయితే చేస్తున్నారు. మొబైల్స్ తీసుకెళ్ళచ్చు కానీ జేబులో నుంచి అయితే బయటికి తీయకూడదు. దూరం నుంచి వస్తే ఏదోలా అనిపించింది కానండి, దగ్గర నుంచి వచ్చి చూస్తే మటుకి నైట్ టైం లైటింగ్స్ వేశారు. ఆ లైటింగ్స్లో గుడి అయితే అస్సలు చాలా అంటే చాలా బాగుందండి గుడి. ఎందుకంటే మన సైడు ఇలాంటి గుళ్ళు మనకు కనిపించవు కదా, చాలా కొత్తగా ఉంది. వన్స్ మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి అలకనంద ఎవరైతే పొంగి పొర్లుతుందండి, అసలు చాలా ప్రవాహం అయితే పెరిగిపోయింది. ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ మా రూమ్కి వెళ్తానికి తిరుగు ప్రయాణం అయితే మొదలుపెట్టాము. గుడికాడ నుంచి మా రూమ్కి అనమాట. వెళ్ళే దారిలో పక్కనే చాలా షాప్స్ ఉన్నాయి, మనకి ఏమన్నా కావాలంటే నచ్చినవి కొనుక్కోవచ్చు. సేమ్ మన తిరుపతిలో ఉంటాయి చూసారా, అట్లానే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. అని కొనుక్కొని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే లేచి బయటకు వచ్చామండి మనా విలేజ్కి వెళ్ళటానికి. జస్ట్ ఒకసారి క్లైమేట్ ఒకసారి ఆస్వాదిద్దామని చెప్పి అలా తిరిగాము కాసేపు. క్లైమేట్ అయితే పొద్దున ఉందండి, అస్సలు సూపర్ అంటే సూపర్గా ఉందండి. మొత్తం ఫాగ్ వచ్చేసింది, ఎక్కువగా అయితే ఏం కనిపించట్లేదు. చిన్నగా రెయిన్ పడుతున్నట్టు, చినుకులుగా రెయిన్ పడుతున్నట్టు లైట్గా పడుతుంది. అక్కడ దూరంగా వాటర్ ఫాల్స్ అవుతుంది చూసారా, అది మేము కూడా వాటర్ ఫాల్స్ అనుకున్నాం కానీ అది వాటర్ ఫాల్స్ కాదు, పెద్ద పెద్ద పైప్ పెట్టారనమాట. అదంతా దేనికి పెట్టారో అది దానివల్ల ఏం యూజో మాకైతే తెలీదు. అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి మార్నింగ్ టైం కూడా గుడిని చూద్దామని చెప్పి గుడి దగ్గరికి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ చూస్తానికి. అలకనంద నది మాత్రం ప్రవాహం అయితే ఆగలేదు, అది కూడా ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే వేడి నీళ్ళ బావి అనమాట. అందులో ఓన్లీ హాట్ వాటరే ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలీదు. మళ్ళీ మేము మన బద్రీనాథ్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. వచ్చేసి మార్నింగ్ ఇక్కడ గట్టిగా ఒక లెమన్ టీ అయితే చేశాడు ఒక అతను, నా కోసమే చేశాడు అనమాట. జనరల్గా వాళ్ళ దగ్గర లెమన్ టీ ఉండదు, కొంచెం రిక్వెస్ట్ చేస్తే లెమన్ టీ అయితే చేసిచ్చాడు, చాలా బాగుంది. ఇంకా లెమన్ టీ తాగేసేసి మళ్ళీ ఇక్కడి నుంచి జీప్ మాట్లాడుకొని పర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు అంతే. ఒక్కొక్క వెహికల్ అయితే 100 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారు. అక్కడి నుంచి మనం మనా విలేజ్కి స్టార్ట్ అయిపోయాము. ఏ మాటగా మాట మనా విలేజ్కి వెళ్ళే రూట్ మటుకి ఎక్సలెంట్గా ఉందండి. మేము వచ్చేటప్పుడు కూడా ఒక వీడియోలో చూసాము, మనా విలేజ్ గురించి చాలా చెప్పారు. ఇప్పుడు వెళ్ళి చూడాలి అక్కడ ఏముందనేది. ఇదే మన ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, మన ఇండియాకి ఇదే ఫస్ట్ విలేజ్ అనమాట, మనా విలేజ్. అక్కడికైతే వచ్చేసాము జీప్లో. ఈ పక్కన ఉన్న రివర్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా కానీ సరే మనతో పాటే ఉంటుందండి. ఇదే ఎంట్రీ పాయింట్ అనమాట మనా విలేజ్కి. వన్స్ ఎంటర్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళు వీడియోలో చూపించినంతగా అంత ఎగ్జైట్మెంట్ ఏం నాకు అనిపించలేదు ఇక్కడ. ఎందుకంటే కొత్తగా ఏం లేదు, జనరల్గా ఇరుకిరికిల్లులు, ఒక గుడి, వీళ్ళు కూడా నాగరికత తెలుసుకొని వీళ్ళకి కావాల్సిన పనులు వీళ్ళు చేసుకొని మంచిగా చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడాల్సింది ఏమన్నా ఉంది అంటే ఇక్కడ ఒక గుడి ఉండిద్దండి. ఆ గుడి అయితే సూపర్గా ఉండిద్దండి. మేము వెళ్ళే దారిలో ఇక్కడ మధ్యలో ఆగి ఫొటోస్ తీసుకొని, మంచి లొకేషన్స్లో ఆగి ఫొటోస్ తీసుకొని ఇంకా చిన్నగా ముందుకు వెళ్తూ ఉన్నాము. అది కూడా అదంతా మనం నడిచి చూడాల్సిన రూట్ అనమాట.
చూడంగానే ఒకసారిగా భయం వేసింది. అది కూడా నేను చెప్పాను కదా గుడి, అదే గుడి. అసలు ఆ వ్యూ ఎక్సలెంట్గా ఉంది. అసలు పైనుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి. ఒక పెద్ద వాటర్ ఫాల్ లాగా ఉంది. ఆ వాటర్ ఫాల్కి పక్కనే గుడి ఉంటుంది అనమాట, అమ్మవారి గుడి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. అసలు ఆ వాటర్ కూడా ఫ్లో ఎక్కువగా ఉన్నాయి. వన్స్ ఇంకా ఈ గుడిని చూసుకున్న తర్వాత ఇంకా ముందుకు వెళ్తే అక్కడ మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయండి. ఆ వ్యూ పాయింట్స్కి వెళ్ళేసి మంచిగా ఫొటోస్ దిగచ్చు. మీ ఫోన్ మొత్తం నిండిపోయేదాకా ఫొటోస్ అయితే వస్తాయండి. అంత మంచి ప్లేస్ అయితే ఉండిద్ది. వన్స్ అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇండియాస్ ఫస్ట్ టీ షాప్ అనమాట. ఇది మన ఇండియా బోర్డర్లో ఉన్న ఫస్ట్ టీ షాపు. ఒక ఫ్లేవర్ అయితే వస్తుందండి, కానీ టీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి వెళ్తే మనకి ఖచ్చితంగా ఒక టీ అయితే తాగండి. టీ తాగేసి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరామండి. వన్స్ ఇంకా మేము రిటర్న్ మళ్ళీ ఇంకా జీప్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి 50 రూపీస్ ఇచ్చేసి మా హోటల్ దగ్గరికి దిగేసి అక్కడ రూమ్ చెక్అవుట్ అయిపోయి అక్కడి నుంచి మేము మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బస్ స్టాండ్లో రిషికేష్కి వెళ్ళే బస్సు అయితే ఎక్కామండి. మార్నింగ్ 10కి బద్రీనాథ్లో రిషికేష్కి బస్సు ఎక్కితే మేము వెళ్ళేటప్పటికి midnight 12 అయిందండి. యాక్చువల్గా 4 to 5 hours లేట్ అయింది, ఎందుకంటే మధ్యలో ఫుల్ ట్రాఫిక్ జాము, చాలా వరకు బస్సు ఆపేశారు, అందుకే లేట్ అయింది. రిషికేష్లో దిగిన తర్వాత అక్కడ కూడా మేము ఒక 1000 రూపీస్లో ఒక రూమ్ తీసుకొని అక్కడ వాటర్ స్పోర్ట్స్ కోసం అని చెప్పి ఉన్నాము. ఇదైతే రివర్ రాఫ్టింగ్ అండి. ఈచ్ పర్సన్ 600 తీసుకున్నారు. మళ్ళీ ఫొటోస్ వీడియోస్ తీయాలంటే మళ్ళీ ఎక్స్ట్రా 500 అయితే తీసుకున్నారు. మాకైతే అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదండి ఈ వీళ్ళ బ్రోకర్ దగ్గర నుంచి. అయితే మీరైతే ఒక మంచి బ్రోకర్ని వెతుక్కొని కొంచెం రేట్ ఎక్కువైనా కానీ సరే వాళ్ళతో వెళ్ళడం అయితే బెటర్. ఎందుకంటే వన్స్ మనం చేసింది మనం సాటిస్ఫై అవ్వాలి కాబట్టి. ఓకే అనిపించిందండి మాకైతే, ఫుల్లీ అయితే సాటిస్ఫైడ్ కాదు. ఇంకా ఇక్కడ ఓన్లీ వాటర్ స్పోర్ట్స్ అనే కాదు, ఇంకా బంగీ జంప్ అని అలా చాలా స్పోర్ట్స్ అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. మాకైతే టైం లేక మేము ఓన్లీ రివర్ రాఫ్టింగ్ ఒక్కటే చేసుకొని మళ్ళీ ఆ రోజు రిషికేష్ నుంచి హరిద్వార్కి బస్సులు అయితే వచ్చేసామండి. ఇంకా ఈరోజే ఈవినింగ్ 4 అయితే అయింది. 6కి గంగా హారతి మొదలు పెడతా అన్నారు. 7కి అయితే మా ట్రైన్ ఉంది. కాకపోతే అప్పుడే తెలిసిన విషయం ఏంటంటే మాది వెయిటింగ్ లిస్ట్ ఉంది, బుక్ అవ్వలేదు. మాకు 3x రిఫండ్ వచ్చింది. ఇంకా రిఫండ్ వచ్చిన మనీతో మా వాడు తెలివిగా తొందరగా బస్సు అయితే బుక్ చేశాడు. ఈ గంగాహారతి ఎలాగో లేట్ అయ్యేటట్టుందని చెప్పి నైట్ 8:30కి బస్సు అయితే బుక్ చేశాడు. కాకపోతే గంగాహారతి అయిపోయి మేము బయలుదేరేటప్పటికి 8:30 దగ్గరలో ఉంది. ఇంకా చూస్తే బస్సు ఒక ½ an hour లేట్ అని చూపించింది. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అక్కడి నుంచి ఆ గంగాహారతి దగ్గర నుంచి బయట రోడ్డు మీదకి రావడానికే మాకు చాలా టైం పట్టింది. అంతమంది జనాలు అయితే ఉన్నారు అక్కడ. గంగాహారతి అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. ఫస్ట్ టైం మేము చూస్తాము ఇలాంటిది. చాలా అంటే చాలా నచ్చింది మాకు. లాస్ట్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు కేదార్నాథ్, బద్రీనాథ్ కానీ లేదంటే చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటే మే, జూన్, జూలైలో ప్లాన్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే వానలు పడే టైంలో వచ్చారంటే ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అలాంటివి జరిగి రిస్క్ ఎక్కువ ఉంటుంది. రేట్లు అయితే అన్నీ తక్కువ ఉంటాయి, కానీ దానికి తగ్గట్టు రిస్క్ కూడా ఎక్కువే ఉండిద్దని చెప్పాలనుకుంటున్నాను. ఫైనల్లీ గాయస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఐ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గాయస్. నన్ను మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ బాలాజీ, సైనింగ్ ఆఫ్.